ప్రతి గిరిజనుడు లోనావత్ భగవాన్ సింగ్ ఆశయాలు సాధించాలని అన్నారు. గురువారం సూర్యాపేట మండలంలోని రాజు నాయక్ తండా టోల్గేట్ వద్ద కీర్తిశేషులు లోనావత్ భగవాన్ నాయక్ 3వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. పార్టీలకు అతీతంగా సూర్యాపేట పరివాహక ప్రాంత ప్రజలను కుల మతాలకు అతీతంగా గౌరవించేవాడని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్, పెద్దిరెడ్డి రాజా, డాక్టర్ సునీల్, డాక్టర్ గిరిధర్ నాయక్, రాజు నాయక్, శాంతాబాయ్, పాండు నాయక్, శంకర్ నాయక్ పాల్గొన్నారు. ఈరోజు భగవాన్ సింగ్ నాయక్ లోనావత్ గారి 3వ వర్ధంతి పురస్కరించుకొని వారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా భగవాన్ సింగ్ నాయక్ గారు ఈ సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో ప్రతి గిరిజన బిడ్డకు సుపరిచితులు. మరి ఒక నియమాలకు కట్టుబడిన వ్యక్తి, ప్రతి వ్యక్తిని గౌరవించే వ్యక్తి, ప్రతి పార్టీలకు అతీతంగా ప్రతి వ్యక్తిని వ్యక్తిగా గుర్తించి వారిని గౌరవించి అభిమానించే వ్యక్తి. అదేవిధంగా పెద్ద చదవకపోయినా కానీ తన పిల్లలు, అదేవిధంగా పిల్లలతో పాటు పరిసర ప్రాంతాల గిరిజన బిడ్డలు విద్య వైపు సాగాలని చెప్పేసి వారు ఎంతోమంది విద్యార్థులను మరి ఆనాడు బ్రైట్ బాయ్ స్కీమ్ కింద మరి ఇక్కడ ప్రైవేటు పాఠశాలల్లో కళాశాలల్లో ఎంతోమందిని ప్రోత్సహించిన వ్యక్తి. అదేవిధంగా నమ్మిన పార్టీకి సిద్ధాంతాలకు కట్టుబడి చివరిదాకా ఒకే పార్టీని నమ్ముకొని మరి పనిచేసిన వ్యక్తి. ఏదేమైనా మరి ఎన్నాళ్ళు బతికినామనేది కాదు, బతికిన రోజులు ప్రజల కోసం తన కుటుంబ మరి పరిస్థితులు కూడా పట్టించుకోకుండా కుటుంబ సభ్యులను కూడా కాదని ప్రజల కోసమే బతికిన వ్యక్తి. కాబట్టి వారిని ఆదర్శంగా మరి భవిష్యత్తులో సూర్యాపేట పరిసర ప్రాంతాల గిరిజన బిడ్డలు వారి సిద్ధాంతాలని ఆదర్శంగా తీసుకోవాలి. అదేవిధంగా కుటుంబ సభ్యులు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, శ్రీ సంపదలు అన్ని రంగాల్లో వారికి మంచి పేరు మరి తెచ్చిపెట్టాలని చెప్పేసి ఆ భగవంతుని, అదేవిధంగా భగవాన్ నాయక్ మామగారిని నేను ప్రార్థిస్తున్నాం. తప్పకుండా వారి ఆశయాల కొనసాగింపులో మా ప్రతి ఒక్కరి పాత్ర భవిష్యత్తులో ఉంటుంది. వారి సిద్ధాంతాలని కొనసాగించే దాంట్లో కూడా తప్పకుండా కుటుంబంకి, అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాలకు, ముఖ్యంగా గిరిజన బిడ్డలకు ఆనాడు వారిచ్చిన మనోధైర్యాన్ని భవిష్యత్తులో మేము కూడా కొనసాగించే విధంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.